ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ క్యాప్సికమ్ సీడ్స్ అనమాట. ఇంట్లో కోసం అనేసి మనం తెచ్చుకుంటాం కర్రీ చేయడానికి. సో కర్రీ అయితే చేయలేదు, సరేలే అనేసి ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా, ఈ సీడ్స్ పెడదాం, అసలు ఇవి మొలకలు వస్తాయా రావా చెక్ చేద్దాం అన్నట్లు ఇప్పుడైతే సీడ్స్ పెడడానికి వచ్చానండి. అయితే సపరేట్గా ఏ కుండీలో అయితే పెట్టట్లేదు, నార్మల్గా ఇక్కడ కోకోపీట్ అవన్నీ వేసిన మందార చెట్టు ఉంది కదండి. సో ఇక్కడైతే తొందరగా అవుతుంది కదా అనేసి ఈ చెత్త ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కగా అనేసి జస్ట్ ఇలా చేసి ఈ కొంచెం ప్లేస్లో అయితే పెడదామనేసి అనుకుంటున్నాను. అసలు ఇవి వస్తాయా రావా అన్నది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, ఒక 10-15 డేస్ అయిన తర్వాత. సో ఇదన్నమాట వీడియో. ఇంకా సోరకాయ గింజలు కూడా ఉన్నాయి, అంటే ఇంట్లో కర్రీ కోసం అని తెచ్చుకున్న సోరకాయ బాగా ముదిరిపోయిందనమాట. సో అవైతే గింజలు తీసాను, ఆ సీడ్స్ కూడా ఇప్పుడు పెడతాను. ఇది ఒకేసారి నేనైతే మీకు ఏమంటారు మొలకలు వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేదన్నా వీడియోస్ ఎలాంటివి కావాలి, ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇలాగే ఇంట్లో ఉండే వాటితోటి మన టమాటో ఉంటాయి కదండి, అప్పుడప్పుడు టమాటో పండిపోతూ ఉంటాయి కదా, ఆ టమాటో కూడా నేను ఇలానే కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్ ఉన్నది కరివేపాకుది, దాంట్లో కోకోపీట్ వేసి మేము నర్సరీలోనే ప్లాంటేషన్ చేయించామన్నమాట. సో దాంట్లో నేను ఇలా కొన్ని గింజలు అయితే వేసాను, అది కూడా మంచిగా వచ్చేసాయండి. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో, చూడండి. సో అందుకోసం అనేసి ఇవి వస్తాయా రావా ట్రై చేద్దాము, వచ్చాక అన్నీ తీసి సపరేట్ చేసి వేరే కుండీలో అయితే పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లో మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చిలో కూడా కొన్ని గింజలు పడిపోతూ ఉంటాయి కదండి. సో ఆ గింజల్ని కూడా నేను కలెక్ట్ చేసి వేసాను అనమాట. అవి కూడా మంచిగా గ్రో అయ్యాయి, వచ్చేసాయి మొలకలు మంచిగా. కాకపోతే ఇంకా వాటిని నేను సపరేట్ కుండీలో అయితే వేయలేదు, అది వేసేటప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే మిర్చివి నేను కొన్ని గింజలు అడిగాను, అయితే వాళ్ళు అమ్మో మస్తు కాస్తుంది అనేసి ఇవ్వలేదు. సరేలే ఇవ్వకపోతే వాళ్ళే బయట ఒక 20-30 రూపీస్కి కూడా నార అమ్ముతారు అనేసి ఇంకా మనసులో నవ్వుకున్నా. అమ్మో మిర్చి కూడా కొన్ని ఇవ్వండి అని చెప్పాను నేను సీడ్స్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు అమ్మో మిర్చి ఫుల్ కాస్ట్ ఉంది అనేసి అని అన్నారనమాట. సో నవ్వుకున్నా, ఇంకా మిర్చి కాస్ట్ ఉంది నేను కాదనట్లేదు. సీడ్స్ అంటే తులము 1000 రూపాయలు ఉన్నాయంట, తులం అంటే మరి ఎన్ని వస్తాయో, నాకు ఎన్ని కావాలి, కొన్ని కావాలి. అప్పటికే నేను జస్ట్ సీడ్స్ కోసమే, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సీడ్స్ కోసమే షాపింగ్కి వెళ్తే వాడు అలా అన్నాడు. ఇంక ఇక్కడ వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు టమాటో గింజలు వేస్తే మొలిచాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను. కానీ రండి ఫ్రెండ్స్, ఇది మా కరివేపాకు చెట్టు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి టమాటో వచ్చాయి. ఇవన్నీ టమాటో కాదనుకుంటే ఇది ఒక్కటే టమాటో లాగా అనిపిస్తుంది. సరే ఏదైనా సరే నేను మీతో మళ్ళీ లాస్ట్లో షేర్ చేస్తాను. ఇవి తోటకూర గింజలు అనుకుంటాను. సరే ఏదైనా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.